వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. వైట్ కోట్ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన పోలీస్ అధికారి మన తెలుగువాడే. ఆయన డాక్టర్ కమ్ ఐపీఎస్ అధికారి. వైద్య వృత్తిలో అనుభవం ఉండడంతో దేశవ్యాప్తంగా మారణ హోమం సృష్టించాలనుకున్న టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేశారు. ఆయన అప్రమత్తత వల్లే మన దేశంలో పెను ప్రమాదం తప్పింది. ఆయన లైట్ తీసుకుంటే దేశవ్యాప్తంగా వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ హీరో మరెవరో కాదు, ఐపీఎస్ అధికారి డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన చక్రవర్తి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అయితే ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనాన్ని చూడండి. తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా దళాలను హెచ్చరిస్తూ శ్రీనగర్లోని సున్నితమైన నౌగాం బునోర్పా ప్రాంతంలో జైషే మహ్మద్ పేరిట అక్టోబర్ 19వ తేదీన పోస్టర్లు వెలిశాయి. కమాండర్ హజాలాభాయ్ అనే జైషే ఉగ్రవాది సంతకంతో వెలిసిన ఈ పోస్టర్లను భారీ ఉగ్రకుట్రకు సూచనగా ఎస్పీ చక్రవర్తి భావించారు. వెంటనే అలర్ట్ అయిన ఆయన యూఏపీఏ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్ల కింద కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 3 ఓవర్ గ్రౌండ్ వర్కర్లను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ను ప్రశ్నించగా జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో వ్యాపించిన జైషే మహ్మద్ నెట్వర్క్ బయటపడింది. తర్వాత 9 మంది డాక్టర్ ఉగ్రవాదులను అరెస్టు చేసి 2900 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను, బాంబు తయారీ సామాగ్రిని, 2 AK సిరీస్ పిస్టల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా సీరియల్ బ్లాస్టులు చేయాలన్న కుట్రను భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలులో జన్మించిన జీవి సందీప్ చక్రవర్తి తొలుత వైద్యుడు. 2010లో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి MBBS పూర్తి చేశారు. 1 సంవత్సరం ప్రాక్టీస్ చేసిన తర్వాత సివిల్స్ రాసి 2014లో IPS గా ఎంపికయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో ISP, కుప్వారాలో ఎస్పీగా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్లో SP స్థాయిల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన తండ్రి డాక్టర్ జీవి రామగోపాలరావు ప్రభుత్వ ఆసుపత్రిలో RMOగా, తల్లి PC రంగమ్మ ఆరోగ్య శాఖ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. పెహల్గాం దాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదులను ఆపరేషన్ మహాదేవ్లో ఎదుర్కొని హతమార్చిన జమ్మూ కాశ్మీర్ పోలీస్ టీంకు నాయకత్వం వహించిన ధీశాలి చక్రవర్తి. ఆయన ఇప్పటి వరకు 6 ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్స్, 4 GK పోలీస్ మెడల్స్ పొందారు. 2025 ఆగస్టు 14న 6వ గ్యాలంటరీ మెడల్ అందుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ విభాగంలో చక్రవర్తిని ఆపరేషన్స్ స్పెషలిస్ట్ గా పిలుస్తారు. చక్రవర్తి వ్యూహాత్మక మేధస్సు వెనువెంటనే స్పందించే తత్వం ఆయన్ను స్పెషలిస్ట్ గా మార్చింది. దేశవ్యాప్తంగా సీరియల్ బ్లాస్ట్లతో మారణ హోమం సృష్టించాలనుకున్న భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసిన మన తెలుగు వీరుడు చక్రవర్తికి దేశ నీరాజనం పలుకుతోంది. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయన ప్రతిభను గుర్తించాలని ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.